వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటే వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ మరియు అవగాహన ప్రతి వ్యక్తికి ఉండాలి. పట్టణాలు నగరాలతో పోల్చితే గ్రామాలలో పెద్ద పెద్ద ఆసుపత్రులు, వైద్యులు ఉండే అవకాశాలు తక్కువ. కాబట్టి గ్రామీణ ప్రజలకు వ్యక్తిగత ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ అవసరం. తద్వారా ప్రజలు ఎటువంటి దీర్ఘకాలిక రోగాలకు గురి అయ్యి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇదే ఆలోచనతో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్ళవలస గ్రామ పంచాయతీ వారు గ్రామ ప్రజల ఆరోగ్యం నిమిత్తం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కే భవాని, లావేరు మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను ఈ తాళ్ళవలసలో ఏఎంగా పనిచేస్తున్నాను. 0 to 5 year అంగన్వాడీ సెంటర్కి వెళ్తుంటాం. 0 to 5 year పిల్లల్ని అక్కడ పిలిచి ప్రతి బుధవారం శనివారం వ్యాక్సిన్ వేస్తుంటాం. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉంటారు అంగన్వాడీలో. వాళ్ళకి బరువు చూస్తుంటాం. శ్యామ పిల్లలు గుర్తించి వాళ్ళకి తగిన ఆహారాన్ని తీసుకోమని చెప్పి పేరెంట్స్ మోటివేషన్ చేస్తుంటాం. తర్వాత స్కూల్ ప్రోగ్రామ్స్ ప్రతి బుధవారం వాళ్ళకి ఐరన్ సిరప్ వేస్తుంటాం. తర్వాత ఏమో వాళ్ళకి 5 సంవత్సరాల పిల్లలకి, 10 సంవత్సరాల పిల్లలకి, 16 సంవత్సరాల పిల్లలకి స్కూల్ ప్రోగ్రామ్ లో వ్యాక్సిన్ వేస్తుంటాం. తర్వాత వాళ్ళకి హైట్ వెయిట్ చూస్తుంటాం. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం టెస్టులు చేస్తుంటాం. చిన్నారులు, గర్భిణీలు మరియు బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు గ్రామ పంచాయతీ అంగన్వాడీ సిబ్బంది. 0 నుంచి 6 సంవత్సరాలు వయస్సు గల పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు గర్భిణులకు, బాలింతులకు కావలసిన మందులు, వైద్య సలహాలు అందిస్తూ వారికి కూడా ప్రత్యేకమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇందుమతి. నేను తాళ్ళవలస గ్రామ పంచాయతీ విలేజ్ హెల్త్ క్లినిక్లో లావేరు మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తూ ఉన్నాను. వచ్చేసరికి ఎన్సిడిసిడిలో ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్ మరియు కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉంటున్నాయి. వీళ్ళని మేము ఎర్లీగా స్క్రీనింగ్ చేసి వీళ్ళకి ఫాలోఅప్ చేసి ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తున్నాము. మరియు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళందరికీ 104 మెడిసిన్ ద్వారా మేము ప్రతి ఒక్కరికి ప్రతి నెల ట్రీట్మెంట్ అందజేస్తున్నాము. మరియు కమ్యూనికబుల్ డిసీజెస్లో ఏంటంటే ఫీవర్, టైఫాయిడ్, టీబీ, లెప్రసీ ఇలా చాలా డిసీజెస్ ఉన్నాయి. వీటన్నింటి కోసం వాళ్ళలో అవగాహన కల్పిస్తూ వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తూ, సర్వేస్ చేస్తూ, వెళ్ళిన ట్రీట్మెంట్స్కి రిఫరల్ చేస్తూ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్స్ కూడా ఇప్పిస్తున్నాము. మరియు ఎన్విరాన్మెంటల్ హైజీన్కి వచ్చేసరికి ఫ్రైడే, డ్రైడే క్లోరినేషన్ ఆఫ్ ది వాటర్ అండ్ వాటర్ క్వాలిటీ టెస్టింగ్, సాల్ట్ టెస్టింగ్స్ ఇలా చేసి మేము ఫ్లోరోసిస్ అండ్ అయోడిన్ డెఫిషియన్సీస్ని తగ్గిస్తున్నాము. మేము ఇంత ముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ స్కూల్ చిల్డ్రన్స్కి మేము హెచ్బీ స్క్రీనింగ్స్ అనేవి చేస్తూ ఉంటాము. వాళ్ళకి మిడ్ డే మీల్ ప్రోగ్రాము మరియు ఐరన్ సప్లిమెంట్స్ ద్వారా వాళ్ళలో బిఫోర్ 3 monthsకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందండి. హెచ్బీ లెవెల్స్లో ఈచ్ చిల్డ్రన్ 4 పాయింట్స్ అనేవి డిఫరెన్స్ అనేది ఉంది. మరియు 0 to 5 years వీళ్ళు ఏంటంటే 0 to 5 years అనే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళకి మేము వ్యాక్సినేషన్ అనేది వేస్తున్నాము. వ్యాధి నిరోధక టీకాలు అనేవి వేస్తాము. వీళ్ళకి షెడ్యూల్ వైజ్ వేస్తూ ఉంటాము. అంతే. నా పేరు దేశిటి తిరుపతిరావు అండి. తాళ్ళవలస గ్రామ పంచాయతీ సర్పంచ్ని. ఇదివరకు చాలా ఇబ్బందులు గురయ్యేవారు. జ్వరాలు వచ్చి చాలా మంచాలు పడి ఒకరికొకరు ఊరికి గ్రామానికి 10-15 మంది మంచాలు పడి ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఏ ఒక్కరు కూడా జ్వరం వచ్చిందంటే ఏ నమ్మకాలని మేమని వెంటనే నేర్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సరైన మందులు ఇచ్చి వాళ్ళేమో లేచిన వరకు కూడా ఇంకొకరికి ఆ జబ్బు అనేది వ్యాపించకుండా మేము వాళ్ళని ఇంతవరకు క్రమశిక్షణగా ఉంచి మేము వాళ్ళ నుంచి మరొకరు వ్యాపించకుండా చూసుకుంటున్నాము. ఆశా వర్కర్లు అయితే అందరూ మాకు ఆరోగ్యపరంగా విలేజ్లు అంటే బాగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి అందరినీ బాగా చూసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్ళవలస గ్రామ పంచాయతీ. నా పేరు ఎన్ శ్రీనివాసరావు. నేను ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా తాళ్ళవలస గ్రామ పంచాయతీకి వచ్చేటప్పటికి మొత్తం 4 ఆవాస గ్రామాలు, 648 కుటుంబాలు,
2500 వరకు పాపులేషన్ ఉంది. మా గ్రామ పంచాయతీ పరిధిలో ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం గారు, MLHP, ఆశా వర్కర్స్ వచ్చేటప్పటికి ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయడము, ఫీవర్స్ టెస్టులు చేయడం జరుగుతుంది. అందులో ఏదైనా ఇబ్బందికరంగా ఉన్న వారికి PHCలకి లేదా జిల్లా కేంద్రాలకు తరలించుతూ అవసరమైన వారికి వాళ్ళ దగ్గర ఉన్న మందులు ఇప్పించడం అనేది రెగ్యులర్ గా జరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి మరింతగా మెరుగుపరచడానికి గ్రామ పంచాయతీ తరఫున అన్ని విధాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అట్లాగే గ్రామంలో 100% వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించగలిగాము. దాంతో ఇటీవల మా గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా బాగా జరిపించామండి. అందులో మా గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 450 మందికి ఓపీ టెస్టులు చేయడము, వాళ్ళకి అవసరమైన మందులు కూడా సరఫరా చేయడం జరిగింది. గడిచిన 4 ఏళ్లలో మా గ్రామ పంచాయతీ పరిధిలో ఆరోగ్యం విషయంకి వచ్చేటప్పటికి చాలా మెరుగ్గా సత్ఫలితాలు సాధించామని ఈ కార్యక్రమం ఇందులో భాగంగా నేను మీకు తెలియజేయడం జరుగుతుందండి.